శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే, అమ్మవారి స్వరూపమే అని చెప్తున్నారు. కానీ అంటే ఏమిటి అర్థం కాని పరిస్థితుల్లో నేను పెంచుతున్నాను మొక్కని, లేకపోతే ఒక కుక్కకి నేను అన్నం పెడుతున్నాను, నేను 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 తెలివైన వాడిని, ప్రపంచంలో ఎంత శక్తివంతమైన ప్రాణినైనా లొంగ తీసుకోగలిగిన శక్తి నాకుంది అని విర్రవీగే మనిషికి అసలు నిజమైన గురువు ఎవరు, ఎలా పాఠం నేర్చుకోవాలి అనేదానికి చాలా కాలం క్రితం రామకృష్ణ ప్రభులో జూలై 2020 అంటే కరోనా టైంలో లాక్డౌన్లో 3 నెలలు కలిపి ఒక సంచికగా వచ్చింది. అందులో వచ్చిన ఒక కథను జిఎస్ శాస్త్రి గారి ప్రకృతి నేర్పే జీవన పాఠాలు యథాతథంగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ కథను చదివితే నిజంగా అసలు ఒక తరగతి గదిలో నేర్చుకునే విద్యకి, జీవితం నేర్పే విద్యకి నేర్చుకుంటున్నానా లేదా నేను అని నా మీద నాకే అనుమానం కలిగింది. నేను నేర్చుకోవాలి, నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అనుకున్నాను. కాబట్టి ఇలా ఎవరన్నా లైక్ మైండెడ్ ఉంటే వారికి ఉపయోగపడుతుంది అని యథాతథంగా ఆ కథను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకృతి నేర్పే జీవన పాఠాలు, జిఎస్ శాస్త్రి గారి కథ రామకృష్ణ ప్రభలో యథాతథంగా. పూర్వం తుంగభద్రా తీరంలో ఒక గురుకులం ఉండేది. గురువు సత్యానందుడు. ఆయన ఎందరో బాలురను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి తిరిగి నగరానికి పంపుతూ ఉండేవాడు. ఒకనాడు సత్యానందుడు శిష్యులతో కలిసి కందమూలాలకై అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక బోయబాలుడు మామిడి చెట్ల నుండి పండ్లను కోసి ముక్కల్ని కాకులకు వేస్తున్నాడు. సత్యానందుడు అది చూసి, బాబు నీవెవరు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. నా పేరు ఇరావంతుడు, నాకు తల్లిదండ్రులు లేరు. ఒక కాకి ఇక్కడ పడేసిన మామిడి టెంక నుండి ఈ చెట్టు పెరిగిందని మా నాన్న చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఈ చెట్టు పళ్ళు తినే అర్హత కాకులకే ఉందని పళ్ళను ముక్కలుగా కోసి ఆ కాకులకే పెడుతున్నాను అన్నాడు ఇరావంతుడు. సత్యానందుడు తనకొక మంచి శిష్యుడు దొరికాడని ఆనందించి అతడిని తన వెంట ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అయితే ఇరావంతుడి రాక తక్కిన శిష్యులకు నచ్చలేదు. వారంతా అతన్ని హేళన చేసేవారు. ఇరావంతుడి గొప్పతనం ఏమిటో వారికి తెలియచేయాలని గురువు నిర్ణయించుకున్నారు. మర్నాడు శిష్యులందరినీ పిలిచి, నాయన్లారా, నేటితో మీ విద్యాభ్యాసం ముగిసింది. మీరిక మీ ఇళ్లకు వెళ్ళండి. పై చదువులకు వేరే గురువును చూసుకోవచ్చు అన్నారు. మీరే అందరికన్నా గొప్ప మహర్షులు, ఇంతకన్నా గొప్ప విద్య మాకు ఎక్కడ దొరుకుతుంది అన్నారు శిష్యులు. ఇరావంత, ఇక నీ నిర్ణయం ఏమిటి అని అడిగారు గురువుగారు. నాకు గురువులు దొరికారు స్వామి, ఇక నేను వెళ్తాను అన్నాడు ఇరావంతుడు. ఆ మాట వినేసరికి శిష్యులంతా కూడా గురువుగారిని అవమానిస్తున్నాడు అనుకున్నారు. అప్పుడు గురువు, ఇరావంత, మీ గురువు ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఆయన పేరేమిటి అని అడిగాడు. ఒక్కరు కాదు స్వామి, చాలామంది గురువులు ఉన్నారు. కాకి, కుక్క, ఈగ, చీమ, చెట్టు, నీళ్లు, పుట్ట, గుట్ట అన్నీ నాకు గురువులే. అవన్నీ రా పాఠాలు నేర్పుతాం అని నన్ను పిలుస్తున్నాయి అన్నాడు ఇరావంతుడు. ఆ మాట విని శిష్యులంతా గొల్లున నవ్వారు. ఇరావంత, నువ్వు చెప్పేదేమిటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు నాయనా అన్నారు గురువు. స్వామి, ఈ సృష్టిలో ప్రతి జీవి, ప్రతి జడ పదార్థము నాకేదో సందేశం ఇస్తూనే ఉంది. కాకి మామిడి ముక్కల దగ్గరికి తన జాతినంతటినీ ఆహ్వానించి సంఘీభావం అంటే ఏమిటో నన్ను చూసి నేర్చుకో అంటున్నది. కుక్క విశ్వాసం అంటే ఏమిటో చెప్తాను రా అని. ఈగ అంత ఎత్తున ఎగురుతున్నా నీచమైన శ్లేష్మం మీద దృష్టి ఉంచడంతో ఎలా చిక్కుబడిపోయానో చూడు అని చెప్తున్నాయి. చీమ
విశ్రాంతి లేని నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నది చెట్టు. నేను ఎండలో నిలబడి మీకందరికీ నీడనిస్తున్నాను. మానవ జీవితం కూడా ఇలాగే అందరికీ ఉపయోగపడాలి అంటున్నది. నీళ్ళు జీవితాన్ని నాలాగే స్వచ్ఛంగా ప్రవహింపజేయి. ఎక్కడన్నా ఆగావో మురికి గుంటలో నిలిచిన నీటి బతుకవుతుంది అని చెప్తోంది. పుట్ట నన్ను పెట్టింది చెదలు, కానీ ఉంటున్నది పాములు. ఈ రీతిలోనే సంపదలు కూడా ఒకరు కూడబెడితే మరొకరు అనుభవిస్తారు అని చెప్తోంది. గుట్ట నేను ఎత్తుగా ఉండబట్టే పరిసరాలను చూడగలుగుతున్నాను. నువ్వు నాలాగే ఉన్నత స్థితికి చేరాలి, అప్పుడే అన్నిటినీ సమానంగా చూడగలవు అని చెప్తోంది. అడవిలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక్కొక్క గురువు కనపడుతూనే ఉన్నారు. ఎవరిని చూసినా సందేశం ఇస్తూనే ఉన్నారు అని ముగించాడు ఇరావంతుడు. ఇరావంతుని మాటలు విని శిష్యులంతా సిగ్గుతో తలలు వంచుకున్నారు. మనం సరిగ్గా పరిశీలిస్తే ఈ ప్రకృతి నుండి, సకల చరాచర జీవరాశుల నుండి ఎన్నో జీవన పాఠాలు నేర్చుకోవచ్చు. అందుకే ఇరావంతుడి జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. నిజమే, దేవాలయానికి వస్తాం, కొంచెం క్యూ లైన్లో అటు ఇటు అయిందంటే పక్కన వాళ్ళతో గొడవ పడతాం. దేవుడికి డజన్లు అరటిపండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు తీసుకొస్తారు. పాపం ఆ రోజు ఏ హనుమత్ జయంతో అయ్యి క్యూ లైన్స్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఆకలి ఏడుస్తుంటే ఆ పక్కన వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఒక పండు వాళ్ళకి ఇస్తే, నేను దేవుడికి తీసుకొచ్చింది పిల్లలకి ఇస్తావా అని చెప్పి పోట్లాడతారు. అక్కడ ఉన్నాడా స్వామి, నిజంగా ఆ పసివాళ్ళలో ఉన్నాడా అర్థం కాదు. పెద్దవాళ్ళు ఎవరైనా కళ్ళుదిరి పడిపోతుంటే కాసిన మంచినీళ్ళు ఇద్దాము, లేదు నేను లేచి వాళ్ళకి ప్లేస్ ఇద్దాము అన్న ధ్యాస ఉండదు. ఆ క్షణం అక్కడ ఉండాలి, చూడాలి, అంతే. హారతి జరుగుతుంటేనో, భస్మం హారతి జరుగుతుంటేనో, అభిషేకం నెట్టి 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 అదా అక్కడే ఉన్నాడా భగవంతుడు? గుడిలో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చుంటున్నాడా? లేకపోతే మన మనసులో తడి లేదని మన మనసులోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడా? అర్థం కావడం లేదు. జాలి, దయ, కరుణ, మంచి స్వభావం అనే గంగాజలంతో కనుక మనం అభిషేకం నిరంతరం చేయకపోతే మన హృదయంలో కొలువైన శివుడు కూడా నా బ్రతుకు అనుకుంటాడు. ఆ పరిస్థితి తీసుకురావాలా, లేకపోతే మన మనస్సునే స్వామికి అభిషేక పీఠం చేయాలా, మన ప్రవర్తనతోటి అభిషేకం చేయాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. నేర్చుకునేవాడికి ప్రపంచం మొత్తం పాఠం నేర్పుతుంది. నేర్చుకున్న దాన్ని పుస్తకాలకో బుర్రకో పరిమితం చేయకుండా ఆచరించేవాడికి మనసు, జీవితం కూడా స్వామి సేవ అయిపోతుంది. ప్రత్యేకంగా సేవ చేయవలసిన అవసరమే లేదు. ధన్యాస్మి. స్వస్తి.